హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రణేష్. వెల్కమ్ టు ప్రణేష్ బ్లాగ్స్. సో మనం ఎవ్రీ ఇయర్కి ఒకసారి కూలర్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం మనం వాడినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మొత్తం బూజు పట్టింది. ఇట్లాంటివి అసలు వాడకండి. ఎందుకంటే మనకు దీని లోపల నుంచి వచ్చే ఎయిర్ మనకు బ్యాక్టీరియా ఎక్కువ తీసుకొస్తా అన్నట్టు. అట్లనే లోపల చూసుకోండి ఒకసారి కూలర్ లోపల ఎట్లుందో చూస్తున్నారు కదా, ఎంత గలీజ్గా ఉంటుంది కూలర్ అంతా మొత్తం. సో ఇదంతా మనం ఏదో అంటే వాటర్ మొత్తం ఇట్లా గడ్డగట్టింది అనుకుంటాం, కానీ ఇదేం చెప్పంటుందంట గడ్డగట్టిన ప్లస్ దాంట్లో ఇక చెప్పలేంత బ్యాక్టీరియా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా క్లీన్ చేసుకుని దాన్ని ఎప్పుడు కూడా అట్లా ఉంచుకొని, ఇప్పుడు నార్మల్గా క్లీన్ చేసుకోకుండా ఎవ్రీ ఇయర్ క్లీన్ చేయకుండా మాత్రం డైరెక్ట్ వాడితే మాత్రం మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జలుబులు ఇట్లా ప్రతి ఒక్కటి అవుతుంది. ఇవి ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం మనకు పోయిందంటే మీరు అర్థం చేసుకుంటే ఎట్లయితుందో. సో చూడండి, వాటర్ కూడా మొత్తం ఎట్లా పోయినాయి. నేనైతే ఎవ్రీ ఇయర్ నీట్గా కొత్త కూలర్ క్లీన్ చేసి పెట్టుకుంటా. సో మీరు కూడా అట్లనే చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూడండి ఒకసారి. సో ఇదంతా క్లీన్ చేసుకుంటా, అంత బ్యాక్టీరియా